హాయ్ హలో నమస్తే నేను మీ సుగుణ నాయుడు. మనతో ఈరోజు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఉభయ గోదావరి జిల్లాలో కాపు నేత ముద్రగడ నిన్న రాత్రి జనసేన నాయకుల్ని కలిశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? జనసేన నాయకులను కలవడం అనేది చాలా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ముద్రగడ పద్మనాభము తన సీట్లకు ఆశించి మరి ఇంతకు ముందు సీట్లకు ఆశించి అక్కడ ఉన్నాడా తెలియదు. మరి ఇప్పుడు తనకు సీటు రాకపోవడం వల్ల ఇలా పార్టీ మారే ఛాన్సెస్ ఉందా అనేది చర్చగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఇతర నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ మాట్లాడుకోవడము చర్చగా మారింది. తను ఏము తీసుకున్నా కానీ ఇంతకు ముందు ఫీడ్బ్యాక్ కన్నా ఇప్పుడు బెటర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడేమో అనిపిస్తున్నది. ఎందుకంటే జనసేన పార్టీలకు కానీ నాయకులకు కానీ కలవడం కానీ టీడీపీ నాయకులకు కానీ కలవడం కానీ అనేది కూడా మంచి పరిణామమే. ఎందుకంటే అంటే ఆయన ఒక కాపు నేత అయ్యుండి కూడా జనసేన పార్టీని విమర్శించారు చాలా సార్లు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు చూసుకుంటే గానీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన సంఘాలకు సంబంధించిన కానీ అన్నిటి పరిణామాలు తీసుకొని ఉన్న సిచ్యువేషన్ బట్టి మాట్లాడతారు నాయకులు అనేది. అంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలకు సంబంధించిన కానీ వాళ్ళ కుల వృత్తుల గురించి కానీ మాట్లాడే నాయకులు కుల నాయకులు అంటారు. అలాంటి సిచ్యువేషన్లో తను రాష్ట్ర ప్రభుత్వము తనకు లింక్ ఆఫ్ ఉండే కాబట్టి అపోజిషన్ పార్టీతో ఏమైనా మాట్లాడిండు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు చూస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కానీ రాష్ట్రకు సంబంధించిన వనరుల గురించి కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేదని ప్రజలకు ఆల్మోస్ట్ తెలుసు. అక్కడ తెలిసినప్పుడు సిచ్యువేషన్లో పార్టీ మారడంలో అనేది తప్పేం లేదు. ముద్రగడ్డ అపోజిషన్ పార్టీని తిట్టడం అనేది రాజకీయ నాయకులు రాజకీయంలో తిట్టుకోవచ్చు కానీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు కలవచ్చు. అంటే తనకు వస్తా అన్నప్పుడు కల్పిస్తారు. ఎవరైనా ఆబ్జెక్ట్ ఏ పార్టీ అయినా తీసుకుంటది. రమ్మని అన్నప్పుడు ముందు వస్తా అన్నప్పుడు ఎవరిని ఆహ్వానం ఎవరు అన్నారు ఆహ్వానం ఇస్తారు. ఎవరైనా శత్రువు అయినా ఇంటికి వచ్చినా పిలిచి దండం పెట్టే గుణం ఉండదు మన ప్రజాస్వామ్యంలో. అలాంటిది పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ పరంగానే చూడాలి, పర్సనల్ విషయంగా చూడొద్దు. తను ఏదొచ్చినా కానీ ప్రజాస్వామ్యానికి హెల్ప్ చేయడానికే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతాలు వేరు, అక్కడ సిద్ధాంతాలు వేరు కాబట్టి మనం దీన్ని పాజిటివ్ గానే తీసుకోవచ్చు. నెగిటివ్ గా మాత్రం తీసుకోనే ఛాన్స్ లేదు. ముద్రగడ్డ మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం చేయడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. వైసీపీ నుంచి 2 టికెట్లు ఇస్తారని కొన్ని ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు ముద్రగడ్డ జనసేన నుంచి కూడా 2 టికెట్లని ఆశిస్తారంటారా? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్టి కుల వ్యవస్థ చూసుకున్న విషయం కానీ ఓటు బ్యాంకింగ్ బట్టి డివైడెడ్ కానీ వాళ్ళకు ఉన్న ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ కాన్షియస్లు ఏవైతే అనుకుంటారో వాళ్ళ మైండ్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారో అక్కడ సీట్ను బట్టి డిసైడ్ అనేది ఉంటుంది. మరి జనసేన పార్టీ 1-2 టికెట్లు ఇస్తారనేది అలా ఇస్తే మాత్రము కొంచెం పరిణామాలు వేరుంటాయి. ఎందుకంటే ఒకటే పార్టీలో 2 టికెట్లు ఇవ్వడం అనేది కష్టం చాలా. 2 టికెట్లు కూడా ఇచ్చిన తరుణంలో గెలవాలి. మరి గెలిచే సీట్లు మాత్రమే అడిగితే మాత్రం ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ జనసేన పార్టీ నుంచి కానీ మీరు అన్నట్టు టీడీపీ పార్టీ నుంచి కానీ చెరొక సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ జనసేన పార్టీ నుంచి 2 పార్టీల నుంచి టికెట్లు ఇస్తారు కానీ ఒక పార్టీ నుంచి ఇవ్వరు అంటారు. 2 పార్టీల నుంచి చెరొక సీటు ఇవ్వచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి ఒకటే టికెట్ ఒకటే పార్టీ నుంచి 2 టికెట్లు ఇవ్వడం అనేది కష్టపరం అవుతుంది. ఎందుకంటే ఇతర నాయకులు కానీ ఇతర పోటీ చేసే నాయకులు కానీ జనసేన పార్టీ నుంచి ఒకటి టీడీపీ పార్టీ అపోజిషన్ కి వచ్చిన పార్టీకి వచ్చిన కార్యకర్తకు కానీ ఎలా ఇస్తారు, అప్పుడే ఒక లీడర్ కి ఎలా ఇస్తారు మీరు 2 సీట్లు ఎప్పటి నుంచో జనసేన పార్టీలో చర్చ కూడా జరగవచ్చు. మళ్ళీ అది ఒక కాంట్రవర్సీ లాగా అయిపోతుండొచ్చు. కాబట్టి ఇందులో ఒక సీటు అక్కడ టీడీపీ నుంచి ఒక సీట్ ఇచ్చి ముందుకు రాజకీయ పరంగా ముందుకు వెళ్తుండొచ్చు అని నాకు ఒక పరిణామంగా అనిపిస్తున్నది. కానీ ఒకటే పార్టీ నుంచి 2 టికెట్లు ఇస్తారైతే అనుకోండి, ఒక సీటు ఇంకొక సీటు ఇస్తారని అనుకుంటున్నాను. వైసీపీ సిద్ధాంతాలు వేరు, జనసేన సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి జనసేనకి వద్దాం అనుకుంటున్న ముద్రగడ్డ జనసేనలో ఇమడగలుగుతారంటారా? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు తీసుకుంటే ఎలక్షన్ మూమెంట్ లో కానీ ఇంత ముందు వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వైసీపీ పార్టీది రౌడీజం కానీ ఇసుక మాఫియా కానీ ఇల్లీగల్ దందాలు కానీ వైన్స్ల విషయంలో కానీ గంజాయి కానీ ఇలాంటి డెవలప్మెంట్ ఉండే సిద్ధాంతాలు వాళ్ళు. అంటే రాష్ట్రం డెవలప్ చేద్దామనే సిద్ధాంతాలు కావు, రాష్ట్ర ప్రజలను హింసించడము రాష్ట్రం భయం ప్రాంతాలు చేయడం అనేది ఒక సిద్ధాంతాలు వాళ్ళవి ఉన్నాయి. కాబట్టి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న పరిణామాలు వేరు, అక్కడ ఉన్నప్పుడు పరిణామాలు వేరు. ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే 10 మందికి మనం హెల్ప్ చేయాలి, 10 మందిని ప్రజలని దగ్గరికి తీసుకోవాలి, 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి తోడుగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో మనం ఇచ్చిన హక్కులని మాత్రమే కాపాడాలి, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులని రాజ్యాంగ ప్రకారమే మనం ప్రజలకు అందుబాటులో తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా ప్రజలకు ఎట్లా డెవలప్ చేయాలి, ఐటీలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఇతర పార్టీల విషయంలో కానీ దాని సిద్ధాంతాలకు సంబంధించి చూస్తే జనసేన పార్టీ సిద్ధాంతాలు సపరేట్ ఉంటాయి.
అంటే ప్రజలకు అందుబాటులో ఉండే సిద్ధాంతాలు ఇవి. అంటే పార్టీస్ నిర్మించడం అనేది కూడా ప్రజల కోసమే నిర్మించిన పార్టీ అది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పాలన కోసం కానీ, వాళ్ళ సొంత సభల కోసం, వాళ్ళకి సంబంధించిన అనుచరుల దగ్గర ఆస్తులు కానీ, వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులు కానీ, వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకు రాష్ట్రం మీద అప్పు తీసుకురావడం కానీ, ఇలాంటి పరిపాలన చూసినాం. కానీ ఇక్కడ వచ్చిన సిద్ధాంతాలు ముద్రగడ్డ అక్కడ నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా మంచి విషయము. ఇక్కడ వచ్చాక తన నిర్ణయాలు అనేవి మారిపోతాయి, సిద్ధాంతాలు మారిపోతాయి. తను ఏం తీసుకున్నా ప్రజాస్వామ్యం కోసం ముందుకెళ్తాడు, ప్రజల కోసం. ప్రజలు జనసేన రాకకి స్వాగతిస్తారంటారా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మంచి విషయం పైన వస్తున్నప్పుడు తరుణంలో ఖచ్చితంగా ఆస్వాదిస్తారు మేడం. అంటే నిన్నటి దాకా వైసీపీలో ఉన్న ముద్రగడ్డ ఈ రోజు జనసేనకి రావడానికి ఇలా ప్రజలు ఏ రకంగా దీన్ని తీసుకుంటారంటారు? ప్రజలు ఎలా తీసుకుంటారంటే, ప్రజలు తన ప్రజాసేవ కోసం వచ్చే నాయకుడిని స్వీకరిస్తారు. అలాంటి అప్పుడు దురంకార పాలనకున్న రాజకీయంగా ప్రకారంగా చూసుకున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు, ఇక్కడ వచ్చినప్పుడు మనిషి అనేవాడు మార్పు చెందుతాడు. ఇప్పుడు ముద్రగడ్డ మార్పు చెందిన వ్యక్తిగా మారిపోతున్నాడు కాబట్టి ప్రజలు స్వీకరిస్తారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ చాలా పర్టికులర్ గా ప్రజాస్వామ్యాన్ని ముందు తీసుకెళ్ళనీకు ఉంటాయి కాబట్టి ముద్రగడ్డ మార్పు చెందిన వ్యక్తిగా మనం చూడొచ్చు కాబట్టి ప్రజలు స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా, మరొక రాజకీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం మేడం.